రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో గత 15 సంవత్సరాలుగా రాక్షస రాజ్యాన్ని ప్రజలకు రుచి చూపించి అనేక అత్యాచారాలు, దాడులు, కబ్జాలు, భౌతికమైనటువంటి అత్యాచారాలు ఇవన్నీ చేసినటువంటి తృణమూల్ రౌడీ రాజ్యానికి ఇప్పుడు పేబ్యాక్ టైం, అంటే వడ్డీతో సహా చెల్లించుకోవలసినటువంటి సమయం వచ్చేసింది. శుభేందు అధికారి ముఖ్యమంత్రి అయి నెల రోజులు కూడా కాకుండానే 70 మంది కీలకమైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ యొక్క నాయకులు కమ్ రౌడీలు, గూండాలు కమ్ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ ఆస్తులపైన బుల్డోజర్ యాక్షన్ నడిచింది. అనేక మంది పైన యాక్షన్ నడుస్తుంటే ప్రజలు పక్కన నిలబడి చప్పట్లు కొడుతూ వాళ్ళని విమర్శిస్తూ, తిడుతూ, శాపనార్థాలు పెడుతూ వాళ్ళు చేసినటువంటి అత్యాచారాలని చెబుతూ వాడు అరెస్ట్ అవుతుంటే వాడిని వీడ్కోలు పలుకుతున్నారు. ఈ రకంగా ఇప్పటికి 70 మంది కీలకమైనటువంటి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడాను ఓటర్లని భయపెట్టడము, ఆస్తుల్ని కబ్జా చేయటము, ఇటువంటి నేరాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు. ఉదాహరణకి భదూరియా మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినటువంటి దీపాంకర్ భట్టాచార్యని అరెస్ట్ చేశారు. దీపాంకర్ భట్టాచార్య ఇంట్లో వెతికితే 80 లక్షల రూపాయల క్యాష్ దొరికింది. అంతేకాదు ఆయన ఇంట్లో 4000 టార్పాలిన్స్ దొరికినాయి. వానలు వచ్చినప్పుడు పేదలకి సహాయం చేయటం కోసము ప్రభుత్వం ఇచ్చినటువంటి 4000 టార్పాలిన్స్ ఆయన ఇంట్లో దొరికినాయి. అంటే ఈయన గత 15 సంవత్సరాలుగా ఏం చేశారో అర్థం చేసుకోవచ్చును. ఆఖరికి టార్పాలిన్లు దొంగతనం చేసి దాచుకునేటటువంటి నాయకుడు ఈ భదూరియా మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి దీపాంకర్ భట్టాచార్య. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ యొక్క కార్మిక నాయకుడు, అతని పేరు షేక్ వసూల్, పేరులోనే వసూల్ ఉంది. ఈ షేక్ వసూల్ ప్రజలను భయపెట్టడము, వసూళ్లు చేయడము, మోసగించడము, కబ్జాలు చేయటము, ఎన్నికల సమయంలో భయపెట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన ముఖ్యంగా దుర్గాపూర్ ఫరీద్పూర్ బ్లాక్లో ఉన్నటువంటి లావుదోఘా అనేటటువంటి ప్రాంతంలో ఈయన ఒక ప్యారలల్ సామ్రాజ్యాన్ని నడిపిస్తారు, ఒక మాఫియా డాన్ లాగా నడిపిస్తారు. అదేవిధంగా బిధాన్ నగర్, మొట్టమొదటి ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ పేరిట వచ్చినటువంటి ఏరియా. ఈ బిధాన్ నగర్లో అమిత్ చక్రవర్తి అనేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు దాడులు చేయటము, భౌతికంగా హింసించటము, అదేవిధంగా వసూళ్లకు పాల్పడటము, ఈ కేసులలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి చెందినటువంటి రంజన్ పోద్దార్, ఇతర తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి సుజిత్ బసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆయన రిక్రూట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ స్కామ్లో ఆయన నేరస్తుడు అని చెప్పి ఈడీ భావించి ఆయన్ని అరెస్ట్ చేసింది. అదేవిధంగా మే 23వ తారీఖున తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి 17 మంది కీలకమైనటువంటి నాయకుల్ని అరెస్ట్ చేశారు. దానిలో కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ అయినటువంటి సుదీప్ పోలే, బిధాన్ నగర్ కౌన్సిలర్ అయినటువంటి సమ్రాట్ బరువా, వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఇక జగత్బల్లాపూర్, హౌరాలో ఉంటుంది ఇది. అక్కడ గ్రామ పంచాయత్ డిప్యూటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి గురుపద్ మాఝీ, అతని తమ్ముడు రాజు మాఝీ, వీళ్ళు 2021 ఎలక్షన్ల టైంలో బీజేపీ కార్యకర్తల పైన భయంకరంగా దాడులు చేశారు. అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళని కాపాడింది, ఎటువంటి కేసులు లేకుండా చేసింది. ఆ కేసులన్నీ తిరగదోడి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. హుగ్లీలోని దాద్పూర్ పంచాయత్ మెంబర్ అయినటువంటి అల్తాఫ్ హుస్సేన్, కలకత్తా మున్సిపల్ కౌన్సిల్ అయినటువంటి బబ్లూ పాల్, ఇతనికి కోకన్ అనే ముద్దు పేరుంది, వీళ్ళు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకుని పార్టీ కార్యాలయాల పేరిట తమ గుప్పెట్లో ఉంచుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. అదేవిధంగా నదియా ప్రాంతం, నదియా జిల్లా, చైతన్య మహాప్రభు వచ్చినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి రంజాన్ అలీ మండల్
స్థానికుల్ని భయపెట్టి తమకు ఓటు వేయకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. ఇప్పుడు ఆయన అంతుని పోలీసులు చూస్తున్నారు. అతని సహచరుడైనటువంటి ప్రదీప్ సాంత్రాన్ని కూడా అరెస్ట్ చేశారు. ముర్షిదాబాదులో భారీ మాఫియా డాన్గా పేరు పొందినటువంటి అబూబకర్ హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న దానికి సంబంధించిన హత్యా నేరానికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యారు. పశ్చిమ బర్ధమాన్లో పంచాయత్ మెంబర్ అయినటువంటి షేక్ హమ్రుద్దీన్, ఇతనికి ఏకంగా ఉగ్రవాదులతో సంబంధం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్ళు ఇతన్ని అరెస్ట్ కాకుండా కాపాడింది. ఈ కమరుద్దీన్ని కూడా అరెస్ట్ చేశారు. దీన్హాటా ప్రాంతం, ఇది కూచ్ బిహార్లో వస్తుంది, అస్సాంకి పశ్చిమ బెంగాల్కి మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అక్కడ భవరంజన్ బర్మన్, ఇతను కూడా తృణమూల్ కాంగ్రెస్ స్థానిక నాయకుడు, ఆయనని అరెస్ట్ చేశారు. ఇతను బీజేపీ కార్యకర్త అయినటువంటి అజయ్ అధికారిని తీసుకెళ్ళి ఒక గదిలో బంధించి బీజేపీ కోసం పనిచేస్తున్న కారణంగా చితకబాది వదిలిపెట్టడానికి 50,000 రూపాయలు తీసుకుని వదిలిపెట్టాడు. ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో గత 15 సంవత్సరాలుగా ఏ నేరాలు చేసి రాజులుగా చలామణి అయ్యారో ఆ తృణమూల్ కాంగ్రెస్ నాయకులందరికీ ఇప్పుడు నెమ్మదిగా ఇన్నాళ్ళు తాము చేసిందంతా కక్కాల్సినటువంటి సమయం వచ్చింది. అరెస్ట్ అవుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కేసులు అవుతున్నాయి, లాయర్లను పట్టుకుని పరుగులు తీస్తున్నారు. మొత్తం మీద ప్రజల దగ్గరికి వచ్చి క్షమించమని వేడుకుంటున్నారు. అయినప్పటికీ ప్రజలు పట్టించుకోకుండా చీకొట్టి పంపిస్తున్నారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ యొక్క 15 సంవత్సరాల పాలనకు ప్రజలిచ్చినటువంటి తీర్పు. అక్కడ వాళ్ళు అరెస్ట్ అవుతుంటే ప్రజలు హర్షధ్వానాలు చేస్తూ అరెస్ట్ చేస్తున్న పోలీసులపైన పూలవర్షం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.